ఈ 2025 సంవత్సరమాంతంలో దేవుడు మనలను ఆశపడుతున్న ఒక ఆశ ఏంటంటే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం, మీ శరీరములను సమర్పించుకొనుడి. ఈ సంవత్సరమాంతంలో దేవుడు మనందరి పట్ల ఒక ఆశపడుతున్న ఆశ ఏంటంటే, మనందరము కూడా ఒక యాగం కావాలి. అది ఏ యాగం అంటే సజీవ యాగంగా మనము మార్చబడాలి. సజీవ యాగం అంటే ఏంటంటే, మంచి చేసి చెడు అనుభవిస్తున్నామే, ఇది ఒక యాగం. ఖర్చు పెట్టి కన్నీళ్లు పెట్టుకుంటున్నామే, ఇది ఒక యాగం. ఒకవేళ ఇంతకాలం నువ్వు ఎన్నో విషయాల్లో చాలామంది మేలు చేసి కీడు అనుభవిస్తున్నావేమో, ఇది ఒక సజీవ యాగం. ఈ సజీవ యాగంలో ఉన్న నీవు దేవుని మీద ఆధారపడి, దేవుని మాట కొరకు, దేవుని పిలుపు కొరకు నీవు మౌనంగా ఎదురు చూస్తుంటే అదే ఒక సజీవ యాగం అండి. ఈ సజీవ యాగంలో ఉన్న నీవు దేవుని కొరకు ప్రార్థన చేయగలిగితే, దేవుడు ఇచ్చేంత వరకు మనము ఓపికతో నిలవగలిగి మనము మౌనంగా ఉండగలిగితే, దేవుడు నిన్ను నన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు.